మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. కానీ భారతీయ జనతా పార్టీ ఒక అధ్యక్షుడిగా మీకు చెప్తాను మిత్రులారా, మాకు నల్గొండ కార్పొరేషన్లో మేయర్ గెలిపియండి. నేను నేరుగా నరేంద్ర మోదీ గారితో మాట్లాడి నల్గొండని అమృత్ సిటీలో స్మార్ట్ సిటీ కింద మేము డిక్లేర్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానివ్వండి, పేద ప్రజలకు స్వనిధి కార్యక్రమాలు కానివ్వండి, ఉపాధి కోసం అయ్యే కార్యక్రమాలు, మహిళలకు అనేకమైన ఉజ్వల కార్యక్రమాలు అయితే ఉన్నాయి. చాలా కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కార్యక్రమాన్ని నల్గొండ ప్రజలకు నేరుగా అందే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మిత్రుల ఫైనాన్స్ కమిషన్ నుంచి అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్కు ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇస్తుంది. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కూడా నిధుల్ని దారి మళ్లించి ఈ ఒక నగరాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలే. నగరాలలో అభివృద్ధికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని దారి మళ్లించిన సంగతి మనం చూసినాము. కాబట్టి మిత్రులారా, ఈ రోజు జరగవద్దు అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆపగలుగుతుంది. మీరు ఒక్కసారి చూడండి, మన రేవంత్ రెడ్డి గారు అన్నారు అసెంబ్లీలో, నాకు జీతాలు ఇవ్వడానికి కూడా నా దగ్గర నిధులు లేవన్నాడు. పెన్షనర్స్, గవర్నమెంట్ ఒక ఎంప్లాయీస్ గా పనిచేసిన, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేసినటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే దాదాపు రాష్ట్రంలో 40 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి నీకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు, నీకు పెన్షన్ ఇవ్వడానికి నిధులు లేవు, మరి నువ్వు ఏ విధంగా నువ్వు డెవలప్ చేస్తావు మున్సిపాలిటీస్ని? ఎట్లా చేశాడంటే మీ మీద పన్ను భారం పెడతాడు, ట్యాక్స్ టెర్రరిజం చేస్తాడు. మీ మీద పన్ను భారం పెట్టి మీ యొక్క కష్టాన్ని ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీ దోచుకుంటుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తాం మిత్రులారా. మమ్మల్ని దోచుకుంటారు వీళ్ళు. గత ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రభుత్వాలు ప్రజలకు పనిచేయని ప్రభుత్వం. అది ప్రజా సొమ్ముని అవినీతి పరంగా సంపాదించుకొని గతంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని మార్చాలని చెప్పి ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే వాళ్ళు దొంగలయ్యారు, వీళ్ళు దోపిడి దొంగలయ్యారు. అది మనం చూస్తా ఉన్నాం ఈరోజు. వాళ్ళు మనం దోచుకున్నారు, వీళ్ళు మనం దోచుకుంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రాలు అయితే పరిపాలిస్తున్నాయో ఎక్కడ కూడా అవినీతి లేదు. అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న ఒక్క అవినీతి సంఘటన జరగలే. మేము మీకు చెప్తా ఉన్నాం మిత్రులారా, భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. నల్గొండలో కూడా అవినీతి రహితమైనటువంటి పాలన నల్గొండ కార్పొరేషన్ వస్తుంది. మీ అందరూ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ముఖ్యమంత్రి కూడా తిరుగుతా ఉన్నారు హెలికాప్టర్ వేసుకుని అక్కడిక్కడికి. మంచిది, వాళ్ళ పార్టీ ప్రచారం తప్పే లేదు. కానీ ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే మేము అది చేస్తాం, ఇది చేస్తామంటే నువ్వు చేసేది తర్వాత దేవుడు గారుగా, నువ్వు మాట్లాడేది ఏం చేసినావు అని అడుగుతా ఉన్నాను. చేవళ్లలో ఎస్సీ డిక్లరేషన్ అన్నావు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నావు, వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నావు, మహబూబ్నగర్లో యువ డిక్లరేషన్ అన్నావు. ఏమైనా మీ టీఆర్ డిక్లరేషన్లు ఈ రోజు కూడా విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ జరగలే. ఈ రోజు కూడా హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ బకాయిలు పూర్తి చెల్లించలే. ఈ రోజు కూడా రైతులకు రైతు బంధువులు రావట్లే. ఈ రోజు కూడా రిటైర్మెంట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్స్ రావట్లే. ఈ రోజు కూడా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు, లెక్చరర్స్ నియామకాలు కాలే. ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం అనేది నేను అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వం చేసింది ఇదే తప్పులు, ఆ తప్పుల్ని మీరు కొనసాగిస్తా ఉన్నారు.
నేను నల్గొండ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను. మీరు గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఈసారి మీరు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఒకసారి ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, మార్పు చూడండి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇద్దరిని చూశారు కదా, అయినా ఇద్దరిలో మీరు కూడా చెప్తాను మిత్రులారా, ఈరోజు మీరు బీఆర్ఎస్కు ఓటు వేస్తే ఆ ఓటు మళ్ళీ కాంగ్రెస్కు పోయినట్టే. తెలంగాణ ప్రజలు గెలిపించినటువంటి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది, సగం మంది ఇప్పుడు ఎక్కడున్నారని అడుగుతున్నా. కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ అప్పుడు గెలిచిన వాళ్ళు ఎక్కడున్నారు? అప్పుడు తర్వాత బీఆర్ఎస్లో ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాదా? ప్రజలు ఓటేసి గెలిపిస్తే పార్టీలు మారుతా ఉన్నారు. నీ ఇక్కడ చెప్తున్నాను, ఎవరైనా పార్టీ మారరు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ మాత్రమే, అభ్యర్థులు మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక సుస్థిరమైనటువంటి ఒక పరిపాలన మనకు కావాలి. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, రామచంద్రరావు నన్ను రేవంత్ దీన్ అన్నాడని. మరి నువ్వు రేవంత్ దీనివే కదా, నువ్వు మాట్లాడితే ముస్లింల గురించి మాట్లాడుతున్నావు కదా. నువ్వు నిన్న వికారాబాద్ ఏమన్నావు? 4% రిజర్వేషన్ ముస్లింలకు నేను ఇస్తున్నా, రామచంద్రరావు తీసేస్తాడు అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద అన్నాడు ఆయన. రామచంద్రరావు కాదు, భారతీయ జనతా పార్టీలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మతం ఆధారంగా రిజర్వేషన్ వ్యతిరేకిస్తాం. మీ యొక్క రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆ 4% ముస్లిం రిజర్వేషన్లో రావాల్సిన అసలైనటువంటి వ్యక్తులు బీసీలు. వాళ్ళకు అన్యాయం చేసి వాళ్ళ రిజర్వేషన్లకు మీరు నోట్లో దండు కట్టి ఈరోజు ముస్లిం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. కాంగ్రెసే ముస్లిము, ముస్లిమే కాంగ్రెస్ అంటున్నారు. ముస్లిము కాంగ్రెస్, కాంగ్రెస్ ముస్లిము, ముస్లింలకు మేమే బాగా పనిచేసామంటున్నారు. రాష్ట్రపతులు చేశామన్నారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి. ఆ రోజు భారతీయ జనతా పార్టీని గెలిచారు. వారు ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు మనం రాష్ట్రపతి చేసినాం. మరి అబ్దుల్ కలాం గారు ముస్లిం కాదా? భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా కార్యక్రమం చేయదు. భారతీయ జనతా పార్టీ అందరినీ ఒకే రకంగా చూస్తున్నాం. అందుకనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మనం భారతీయ జనతా పార్టీ అంటున్నాం. మనం మిత్రులారా, ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు రేవంత్ దీన్ ఎందుకన్నా అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా మై ముసల్మానకు ఓకియా. నేను అడుగుతా ఉన్నాను, తుమ్ ముసల్మానో కో కియే తో హిందూకో క్యా కియే? హిందూ దేవాలయాలు పగలగొడితే ఈయన మాట్లాడలే. హిందూ దేవాలయ భూముల మీద కబ్జా పెడితే ఈయన మాట్లాడలే. హిందువుల మీద అవమానం జరిగితే మాట్లాడలే. మరి ఈయన కూడా మాట్లాడాడు. ఏమని? తాగేటోళ్ళకు దేవుళ్ళు ఉంటారంట, పడుకునే దేవుళ్ళు ఉంటారంట, వాళ్ళకి దేవుళ్ళు ఉంటారంట, తినేటోళ్ళు దేవుళ్ళు. మన దేవతల్ని అవమానపరిచింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇది కాంగ్రెస్ ఒక ఆలోచన. ఈ కాంగ్రెస్ భారతదేశాన్ని అవమానపరుస్తా ఉంది. ఈ కాంగ్రెస్ హిందువులను అవమానపరుస్తా ఉంది. ఈ కాంగ్రెస్ హిందూ దేవాలయాన్ని అవమానపరుస్తా ఉంది. ఈ కాంగ్రెస్ దేవతలను అవమానిస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ మన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అవినీతి మాత్రమే పెరిగింది, కానీ అభివృద్ధి కార్యక్రమాలు పెరగలేనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం అభివృద్ధి చేసినా అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ అవినీతి చేస్తే నువ్వు చేసినావు. నీ 2.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, దానికి చెప్పడానికి ఒకటే చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీని వాళ్ళు పెరగొద్దని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు పోలీసుల బలంతో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైతే ఉన్నారో పోలీసులని రాజకీయ కార్యకర్తలుగా వాడుతా ఉన్నారు. నిన్న మొన్న కొంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మా అభ్యర్థులని కిడ్నాప్లు చేసి వాళ్ళని విత్డ్రా చేయడం జరిగింది. మా అభ్యర్థులని క్యాన్వాసింగ్ చేయకుండా
కండవలో మార్చే ప్రయత్నం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జోలొస్తే మేము ఊరుకునే లేదు, మేము కూడా ప్రతిఘటిస్తాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురు తిరిగితే మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతా చెప్తా ఉన్నాను, మీ పోలీసులు మీ అదుపులో పెట్టండి, మీ ఎమ్మెల్యేలను మీ నాయకుడిని అదుపులో పెట్టండి. వాళ్ళు భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా దాన్ని ప్రతిఘటిస్తే దానికి తప్పకుండా ఎదురు జవాబు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను మిత్రులు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మన అభ్యర్థులు అందరూ కూడా వెనకున్నారు, వాళ్ళు గెలుస్తారు మీ యొక్క ఆశీర్వాదంతో. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించండి, మమ్మల్ని గెలిపించండి, మన ఒక జీవితాలను మార్చిపెడతాం. చివరికి ఒక మాట చెప్తాను మిత్రులారా, నేను నరేంద్ర మోదీ గారితో మాట్లాడి ఏ విధంగా అయితే ఈరోజు నరేంద్ర మోదీ గారు చేయబట్టే మన తెలంగాణలో పనులు జరుగుతున్నాయో, మీకు 5 కిలోల బియ్యం నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు, మన స్ట్రీట్ లైట్స్ ఇచ్చింది నరేంద్ర మోదీ, మనకు జాతీయ రహదారులు ఇచ్చింది నరేంద్ర మోదీ. వీళ్ళు ఏమి ఇచ్చారని అడుగుతున్నాను. మమ్మల్ని అడిగారు కదా గుండు సున్నాని, నేను మీ అడిగితే ఏమి ఇచ్చారో ఇదే గాడిద గుడ్డు మీది. మీరు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు. తెలంగాణకు చేసింది ఈ 2 పార్టీలు ఏం లేదు. కాబట్టి బీజేపీని గెలిపించి బీజేపీని ఆశీర్వదించాల్సిందిగా తెలంగాణ ప్రజలకు, నల్గొండ ప్రజలు కూడా ప్రత్యేకంగా కోరుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.